తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వచనాల వరకు చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చాను. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడును గాక. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందాం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. అదేవిధంగా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనము 29వ వచనం, అలాగే 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 28, 29. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచిండు. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. అలాగే 3వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనలను ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఇందుమని ఎరుగుదాము. ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 5 నుండి 10 వరకు. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు. వెలిచూపు కాక విశ్వాసము వలననే నడుచుకొనిచున్నాము గనక ఈ దేహముతో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగిండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లా ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువుని వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలేను. చివరిగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చదవబడిన ఈ లేఖన భాగాలన్నీ కూడా మనకు ఏం తెలియజేస్తున్నాయంటే, భూమి మీద ఉన్నటువంటి విశ్వాసి యొక్క నిరీక్షణను మరి వాటి యొక్క నిరీక్షణకు ప్రతిఫలాన్ని ఇవి తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన రాకడ మరి నేటి క్రైస్తవులపై ఎలాంటి ప్రభావం ఉన్నదో మనం ఈ లేఖన భాగాల ద్వారా తెలుసుకునేందుకు మనం ప్రయత్నం చేద్దాం. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి విశ్వాసి హృదయంలో ఒక నిరీక్షణ ఉంటుంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, ప్రభువు ఈరోజే రావచ్చును అని. ప్రభు ఈరోజే రావచ్చు, ఏ రోజైనా రావచ్చును. ఒక నిరీక్షణ. ఆయనను మనము ముఖాముఖిగా చూసినప్పుడు ఎంతో అది ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయనను చూసేందుకే ఈ భూమి మీద విశ్వాసి మరి ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి అట్టి ధన్యత ఒక విశ్వాసికి ఉంది. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి కూడా ఆయనను ముఖాముఖిగా చూడాలి,
ఆయన ఈరోజు వస్తే బాగుండును అనే ఒక ఆశ ప్రతి విశ్వాసులో కూడా ఉంది ప్రియులారా. కాబట్టి ఆయన పరలోకం నుంచి మరి ఆయన ఉన్నటువంటి ఆ మహిమాన్వితమైనటువంటి ఆ స్థలం నుంచి మహిమాన్వితమైన వానిగా ఆయన రానై ఉన్నాడు. పరలోకం నుండి ఆయన నేరుగా వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడు. అంటే ఒక మహోన్నతమైన వ్యక్తి, పరలోకానికి ఎక్కిపోయిన ఒక మనుష్యుడు మన కోసం వచ్చి ఆయన మనల్ని తీసుకొని వెళుతాడు అనే ఒక ఊహ లేదా ఒక ఆలోచన అది మరి ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చేదిగా ఉంటుంది. ఆయన తీసుకొని మనల్ని వెళ్ళిపోవడమే కాదు, కానీ ఆయనతో మనం సదాకాలము ఉంటాం. ఎంతకాలము? సదాకాలం ఆయనతో కూడా జీవిస్తాం. కాబట్టి ఇప్పుడు ఆయన పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున జీవిస్తూ ఉన్నాడు, సజీవునిగా ఉన్నాడు. మరి ఆ జీవించేవాడు ఆయనతో మనల్ని కూడా జీవింపచేయడానికి ఆయన త్వరగా రానయ్యున్నాడనే ఒక గొప్ప నిరీక్షణ మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాలలో మరి రాయబడినది. దేవుని ఆనందమునకు కేంద్రమై ఉన్నాడు ఆయన. అలాంటి వాడు రానై ఉన్నాడు. దేవుని ఆనందం ఏంటంటే మనమందరం కూడా క్రీస్తుతో ఉండాలనేది. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినారో ఆయన అందరినీ కూడా మరి తీసుకొని వెళుతాడు. కాబట్టి ఎవరెవరు అంటే ఆది కాండం మొదలుకొని హేబేలు, మరి విశ్వాస సంబంధులు ఎవరైతే ఉన్నారో హేబేలు మొదలుకొని నేటి వరకు ఉన్న విశ్వాసులు అందరినీ కూడా ఆయన వెంట పెట్టుకొని వెళ్తాడు ఒకరోజు. కాబట్టి మధ్యాకాశంలో ఆయన వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళినప్పుడు మధ్యాకాశంలో ఆయనను ఎదుర్కొనేటకు ప్రతి దేహము కూడా వెళ్ళనై ఉంది. కాబట్టి ఎవరు వెళ్తారని మరి ప్రశ్న అంటే ఈ భూమి మీద ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నా కోసం మరణించి తిరిగి లేచినాడు, ఎవరైతే నమ్మినారో వారు నిద్రించినా సరే, వారు సమాధిలో ఉన్నా సరే వారిని ఆయన సజీవులుగా లేపి మరి ఆయనతో కూడా వెంటబెట్టుకొని వెళ్తాడు. కాబట్టి అదే విషయం మనకు తెస్సలోనికేయులకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయంలో మనకు 14వ వచనంలో అదే రాయబడి ఉంది ప్రియులారా. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినేడలా ఎవరిని తీసుకొని వెళ్ళడానికి వస్తాడంటే యేసు మృతి పొంది తిరిగి లేచినాడని మనము ఎవరైతే నమ్ముతారో అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వాళ్ళకి, నమ్మి నిద్రించిన వారిని కూడా దేవుడు వారిని వెంటబెట్టుకొని అప్పుడు 17వ వచనంలో ఏముందంటే ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనం వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొన్నట్టు ఆకాశమండలకు మేఘముల మీద కొనిపోబడతాం. సదాకాలం మనం ఆయనతో ఉంటాము. ఎంతకాలము? సదాకాలము ఆయనతో మనము ఉంటాము అని మరి తెస్సలోనికేయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకొనవలెను అని ఆయన రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు అన్ని భారాలు తొలగించబడతాయి. ఈ భూమి మీద మనము అనుభవించే ప్రతి దుఃఖం, ప్రతి బాధ, ప్రతిదీ కూడా తొలగించబడతాయి. అన్నిటికంటే గొప్ప ధన్యత ఏంటంటే ఆయనతో మనము ఉండబోతూ ఉన్నాము. కాబట్టి మనం ప్రతిరోజు ఏమని ప్రార్థన చేయాలి అంటే, ప్రభువా నువ్వు వచ్చే రోజు ఇదేనా? ఏమని ప్రార్థించాలి? ప్రభువా నువ్వు వచ్చే రోజు ఇదేనా అని. కాబట్టి యోహాను పత్రికలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో ఆయన యోహాను రాస్తా ఉన్నాడు 28వ వచనంలో, కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. కాబట్టి మనము ఈ భూమి మీద యోహాను పత్రికలో మనం చూసినప్పుడు చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండాలి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన యందు మనం నిలిచి ఉండాలి అని రాయబడింది. నిలిచి ఉండటం అనేది ఒక ఆశ్చర్యకరమైన సంగతి ప్రియులారా. నిలిచి ఉండటం అనేది
మరి ఆయనే నన్ను ఆయన ఎదుట నిలబడటానికి యోగ్యునిగా చేస్తాడు అని మనం నమ్మడం, ఆయనే నా మార్గదర్శకుడు అని మనము నమ్మడం, యేసులో నిలిచి ఉండి మనం ఆయనకు ఇష్టమైనటువంటి కార్యాలు మరి ఈ భూలోకంలో చేస్తూ ఉండాలి. కాబట్టి అంటే దేవుని పిల్లలంటే దేవుని లక్షణాలను మనము కలిగి ఉండాలి. దేవుని పిల్లలు అంటే ఏంది? దేవుని పిల్లల యొక్క లక్షణాలు మరి యేసు ప్రభు ఎలాగ ఈ భూమి మీద జీవించినాడు, ఎలాగ యేసు ప్రభు ఈ లోకంలో మాట్లాడినాడు, ఎలాగ యేసు ప్రభు ఈ లోకంలో ప్రవర్తించినాడో మనం కూడా అలాగా ఉండాలి. ఆయన వచ్చే వరకు కూడా ఆయనలో నిలిచి ఉండటం అంటే ఏంటంటే ఆయన మార్గదర్శకత్వంలో మనము ఆయన చెప్పినట్లుగా మనము ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉండాలి. మన పిల్లల్ని మనం ఏమంటాం? అచ్చం తల్లిలాగే ఉంది, అచ్చం తండ్రిలాగే ఉన్నాడు అని మనము మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి అంటే మనము ఎవరికి చెందినవారం అంటే మనము యేసుక్రీస్తు ప్రభువుకు చెందినవారం, తండ్రికి చెందినవారం, దేవుని పిల్లలము మనం. కాబట్టి దేవుని పిల్లలు ఈ లోకానికి చెందినవారు కారు, మనం ఈ లోకానికి చెందినవారము కాదు. మనం ఎవరికి చెందినవారం అంటే మనము యేసుక్రీస్తు ప్రభువునకు చెందినవారం, క్రీస్తు లోకానికి మనము చెందినవారం ప్రియులారా. కాబట్టి 3వ అధ్యాయంలో అదే చెబుతా ఉన్నాడు. 3వ అధ్యాయంలో 2వ వచనంలో, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. ఇప్పుడు మనం ఏమై ఉన్నామంట? దేవుని పిల్లలమై ఉన్నాం. ఒకప్పుడు మనం దేవుని పిల్లలము కాదు, లోకస్తులం, మనం లోక సంబంధంగా ఉండేవాళ్ళం, అపరాధంలో ఉండేవాళ్ళం. కానీ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. కాబట్టి మనం ఎట్లా ఉంటామంట? ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కనబడినప్పుడు మనము ఆయనను పోలి ఉందమని మనకు అప్పుడే అర్థమైపోతుంది. కాబట్టి మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఇక్కడ రాయబడింది. కొరింథీ పత్రికలో కూడా మనము చూసినప్పుడు అక్కడ మట్టి దేహము విడిచి మహిమ శరీరమును ధరించుకుందామని పౌలు రాస్తా ఉన్నాడు. ఆ మహిమ శరీరం గురించి ఆలోచన చేస్తే అందులో బలహీనత ఉండదు. ఇప్పుడు మనము మట్టి దేహంతో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా బలహీనత ఉంటుంది. ఆయనలో నివసించుట అంటే ఆయనతో ఐక్యము కలిగి, అంటే నైతికంగా జీవించుటకు అర్హత కలిగి ఉంటాం. అప్పుడు ఆయనలో జీవించడం అంటే నైతికంగా మనము జీవించడానికి అర్హతను కలిగి ఉంటాం. చూడండి, యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఆయన పిల్లలమని మనము ఎరిగినట్లయితే, ఆయన నా మార్గదర్శకుడని మనం ఎరిగినట్లయితే ఎలా ఉంటామంట? ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకుంటాడు. ఆయన పవిత్రుడు కాబట్టి నేను కూడా పవిత్రుడు. ఈ లోకంలో నేను జీవించుచున్నాను, అయినను నేను పవిత్రునిగా ఉండటానికి ప్రయత్నం చేయాలని మన హృదయంలో, మన మనసులోన కోరిక ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఏం చెప్తా ఉన్నాడంటే 5వ అధ్యాయము 1వ వచనంలో, ఈ భూమి మీద గుడారము శిథిలమైపోయినను, చూడండి ఒక మాట, 5వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏం మాట్లాడుతున్నాడు? భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదాం. కాబట్టి ఇప్పుడు అదే 7వ వచనంలో, కనుక ఈ దేహములో నివసించుచున్నంతకాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యం గల వారమై ఉన్నాం. దేవునికి మనం దూరంగా ఉన్నాము, ఈ దేహంతో జీవిస్తూ ఉన్నాము, కాబట్టి ప్రభువుకు మనం దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యంగా ఉన్నాం. దేహంతో ఉన్నను, కింది వచనంలో చూస్తే దేహంతో ఉన్నను దేహంతో లేకున్నను ఆయనకు ఇష్టలై ఉండాలని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయనకు ఇష్టలుగా జీవించాలని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. 9వ వచనంలో అదే రాయబడి ఉంది. కాబట్టి ఆయన నా వంటి నిజమైన మానవుడే యేసుక్రీస్తు ప్రభు. కానీ ఆయన ఈ లోకంలో ఎలా జీవించాడంటే పరిశుద్ధునిగా జీవించాడు, నైతికంగా ఏ మచ్చలేని వానిగా ఆయన జీవించాడు. మనం ఆయనకి ఇష్టలుగా జీవించాలంటే ఆయన వలె మనం కూడా జీవించాలి. ఆయనకి ఇష్టంగా జీవించాలంటే, ఆయన మార్గదర్శకత్వంలో జీవించాలంటే, తండ్రికి పిల్లలుగా ప్రియమైన వారిగా మనం జీవించాలంటే ఆయన వలె మనం జీవించాలి అని
అపోస్తలుడైన పౌలు తెలియజేస్తారు. ఆయన నీ వంటి నా వంటి నిజమైన మానవునిగా హావభావాలు కలిగి ఉన్నాడు. ఈ భూలోకంలో ఉన్నప్పుడు శరీరధారిగా ఉన్నాడు. ఎందుకు ఈ హెచ్చరిక చేస్తూ ఉన్నాడంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఎందుకు మనం పవిత్రంగా, ఎందుకు మనము ఆయన వలె నైతికంగా జీవించాలి, మనం దేహంతో ఉన్నంతకాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని భయంతో ఎందుకు జీవించాలి అంటే, చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్తా ఉందంటే, ఎందుకనగా ఎందుకు మనం జాగ్రత్తగా జీవించాలి అంటే, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనం అందరము క్రీస్తు న్యాయపీఠం మీదట. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎలా జీవించినమో మన జీవించిన జీవితాన్ని బట్టి మనము ఏం చేయాలా, క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షం కావాలి. కాబట్టి ఎత్తబడతాం అయిపోతుంది అనుకోని మనకు లేదు ప్రియులారా, అయిపోతుంది ప్రభుత్వం ఉంటాం. కానీ మనం ఈ దేహంతో జరిగించిన ప్రతిదానికి ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పాల్సింది. మనమందరం ఎత్తబడిన పిమ్మట ఆయన ఎదుట మహిమ దేహంతో ప్రత్యక్షపరచబడతాం. అయితే మనం చేసిన క్రియలకు, మనం మాట్లాడిన ప్రతి మాటకు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆయనకి ఇష్టలుగా జీవించాలని పౌలు చెప్తాము. మనం చెప్పిన అబద్ధం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవుతుంది. మనం చేసిన మోసం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఈరోజు ఎవరు చూడట్లేదు, ఈరోజు ఎవరు వినట్లేదు మనం మాట్లాడే మాటలు. ఈరోజు నేను చేసే అన్యాయం ఎవరికి కనబడట్లేదు, నన్ను ప్రశ్నించేవారు లేరని అనేకులు మనం అనుకోవచ్చు. ఇది నా వ్యక్తిగత విషయమని అనుకోవచ్చు. కానీ మన ప్రతి వ్యక్తిగత విషయము, ప్రతి వ్యక్తిగత మాట, మనం జరిగించిన ప్రతి దేహంతో జరిగించిన ప్రతిదీ కూడా ప్రభువునకు ఒకరోజు ఆయన న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పాల్సి ఉంటుంది. ప్రభువునకు నీకు మధ్య వర్తించేది ఇది. కాబట్టి కొలసీలకు రాసిన పత్రికల 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చూడండి, కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేయాలంట, పైనున్న వాటినే వెతకండి అని రాయబడింది. కాబట్టి యేసు తన జీవితాంతం కూడా మన పాపమును భరించి మన పాత జీవితాన్ని అంతటిని కూడా ఆయన సమాధిలో పెట్టినాడు. మనం నీటిలో మునిగినప్పుడే, అనగా బాప్తిసం తీసుకున్నప్పుడు మన పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతన జీవితాన్ని పొందుకొని ఉన్నాం. ఇది బాప్తిసంలో మనకు కనబడుతుంది. ఇదే బాప్తిసం యొక్క అర్థం. బాప్తిసం తీసుకుంటున్నామంటే ఏంటంటే మన పాత జీవితాన్ని అంతటిని కూడా పాతిపెట్టి మరి నూతన జీవితాన్ని మనము పొందుకొని ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మన నడక, మన మాట, మన తీరు అంతా కూడా ఎలా ఉండాలంటే నూతనంగా ఉండాలి. ఇది బాప్తిసం యొక్క అర్థం. మన విశ్వాస జీవితం అంతయు కూడా దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్న యేసుక్రీస్తు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎలాగా జీవించాడు, ఆయన ఎలాగా ఈ లోకంలో ప్రవర్తించినాడు, ఆయన ఎలా మాట్లాడినాడు అనే విషయాలు మనము గుర్తు చేసుకోవాలి. కాబట్టి మరి ఆకాశ మండలాన్ని అంతా కూడా ఆయన తన మహిమతో నింపివేసినాడు. ఇప్పుడు పరలోకం అంతా కూడా ఆయన మహిమతో నిండిపోయింది. కానీ ఈ భూమి మీద మరి మన హృదయాలను నింపడానికి ఆయన అర్హుడై ఉన్నాడు. ఇప్పుడు మన హృదయాలను ఆయన నింపినాడు ప్రియులారా. కావున భూ సంబంధమైన వాటితో కాకుండా పై సంబంధమైన పర సంబంధమైన వాటితో మనము నింపబడి ఉండవాలని పౌలు చెప్తా ఉన్నాడు. దేనితో నింపబడాలా? కొలసీలకు రాసిన పత్రిక అదే చెప్తా ఉంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే, మన పై సంబంధమైన వాటితో మన హృదయాలు నింపబడాలని పౌలు తెలియజేస్తాను. 4వ వచనంలో చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3:4 మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపడదు. ఎందుకు అంటే ఆయనతో మనము ప్రత్యక్షపరచబడాలి. ఆయన మహిమతో మనం ప్రత్యక్షపరచబడాలి. ఆయన మహిమలో మనలో ఎలాంటి మచ్చ, మరక, డాగు ఉండడానికి లేదు. ఆయన మహిమలో ప్రత్యక్షపరచబడాలి అంటే. కాబట్టి వీటన్నిటికి లెక్క చెప్పిన తర్వాతనే ఆయన మహిమలో మనం ఇది ఒక ఆసక్తికరమైన అంశంగా ఉంది ప్రియులారా. నిజంగా ఆయన మనకు జీవమై ఉన్నాడా, లేక మనము ఆయనకు ఇష్టానుసారంగా జీవిస్తున్నామా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనతో పాతి పెట్టబడి ఆయనతో లేపబడిన వ్యక్తి అయితే మనం ఏం చేస్తాము, ఆయన మనస్సు కలిగి ఉండి ఆయన వలె జీవిస్తూ ఆయన చుట్టూ మనం పరిభ్రమిస్తూ ఉంటాం.
సర్వస్వము నాకు క్రీస్తే అని మనము కోరుకుంటాం. ఆయన వల్లే నేను జీవించాలి, ఆయన మనసు నేను కలిగి ఉండాలని మనము కోరుకుంటాం. కాబట్టి విశ్వమంతటిని ఏలుటకు ఆయన త్వరగా రానయ్యున్నాడు. ఈ భూ ప్రపంచాన్ని అంతా కూడా ఒకనాడు ఏలనయ్యున్నాడు. ప్రకటన గ్రంథం మనం చూస్తే 21వ అధ్యాయంలో ఇదిగో పరిశుద్ధ పట్టణము దిగి వచ్చుచున్నది, అందులో దేవుని పిల్లలైన పరిశుద్ధులందరూ కూడా ఉన్నారు. అది భూమిని తాకదు, కానీ భూమిపై ఎంతో ప్రభావాన్ని చూపేదిగా ఉంటుంది. ఆ పట్టణంలో దేవుని మహిమ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు దేవుడు తను చేసిన సేవ ద్వారా ఆ పట్టణము ఏర్పరచబడింది. పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ద్వారా ఆ పట్టణం ఏర్పరచబడింది ప్రియులారా. కాబట్టి అందులో దేశాలు, జాతులు మరి నడుస్తాయని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం అద్భుతమైన పిలుపుతో మనం పిలువబడినాం. ఇది యేసుక్రీస్తు యొక్క మహిమకు నడిపే మార్గం ప్రియులారా. అందుకు మూలమైన వ్యక్తితో మన హృదయాలు మరి మనస్సులు మనము నింపుకొని ఉండాలి. మనల్ని పరలోకానికి తన మహిమకు సమానమైన మహిమకు తీసుకొని వెళ్ళే ఆ వ్యక్తితో మన హృదయాలు మనము నింపబడి ఉండాలి. ఆ వ్యక్తితో మన మనస్సులు నిలుపుకోవాలి. అందుకు మనకు ఒక నిశ్చయత, స్థిర నిశ్చయత, నిరీక్షణ అవసరమైంది. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో మరి మనకు వ్యక్తిగతంగా కూడా ఆయన మనకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లల ఆయన ఈ రోజే రావచ్చు, ఈ క్షణమే రావచ్చు. ఈ నిరీక్షణను మనము కలిగి ఉండాలి. ఆయన నామం కొరకు ఇవన్నీ కూడా మనము జరగాలని ప్రార్థన చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ లోకంలో భూమి మీద మనం ఆయన లేని లోకంలో మనం జీవిస్తాం. ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. కాబట్టి మనము ఎలాగ జీవించాలి అంటే ఆయన వలె ఆయన మనసును కలిగి మనం జీవించాలి అని వాక్యము. ఎందుకంటే ఆయనతో సదాకాలం ఆయనతో ఉండటానికి ఆయన రానై ఉన్నాడు, తీసుకుని వెళ్తాడు ఆయన. మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రభువా నువ్వు ఈరోజు రమ్ము, ఈరోజే రమ్ము, నేను నీ కొరకు సిద్ధంగా ఉన్నాను, ఇదిగో నీ వంటి మనస్సు కలిగి ఉన్నాను అని మనము నీకు ఇష్టానుసారంగా నీకు ఇష్టపూర్వకంగా నేను జీవిస్తూ ఉన్నాను అని మనము కోరుకోవాలి. కాబట్టి ఆత్మదేవుడు సంఘంలో పనిచేస్తూ ఉన్నాడు. అలాగే మన వ్యక్తిగతంగా ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మన క్రీస్తు వలె జీవించుటకు, క్రీస్తు పోలిని జీవించుటకు మరి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మహిమతో మనం జీవించడానికి ఆయన త్వరగా వచ్చి మనల్ని తీసుకొని వెళతాడు. ఈ క్షణమే రావచ్చు ఆయన. మనము సిద్ధంగా ఉండాలి. అలాంటి నిరీక్షణ మనం కలిగి లోకంలో జీవించాలి. కాబట్టి మనమందరం కూడా అలాంటి నిరీక్షణతో ఆయనని ఎదుర్కొనేటకు సిద్ధంగా ఉండాలి. మనం ఈ లోకంలో జీవించినంత కాలము జాగ్రత్తగా మనము, ఎందుకంటే ప్రతిదానికి కూడా లెక్క ఆయన మహిమలో మనం ప్రత్యక్షపరచబడబోతూ ఉన్నాం. కాబట్టి ఆ మహిమలో, ఆ వెలుగులో మనలో ఏదైనా మచ్చ, ఏదైనా డాగు ఉందంటే అది క్లియర్గా కనబడుతుంది. కాబట్టి క్రీస్తు కృప ద్వారా ఆయన న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షపరచబడి మనలో ఉన్న ప్రతిదానికి మనం లెక్క అప్పచెప్పిన తర్వాతనే ఆయన తన మహిమ, సంపూర్ణ మహిమతో మనల్ని నింపుతాడు. అట్టి ధన్యత మనకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడుతుంది. ఇందులో ఏ భేదము లేదు. యేసుక్రీస్తు ప్రభువును ఎవరు నమ్మితే వాళ్ళకు ఆయనలో ప్రత్యక్షపరచబడే, ఆయన మహిమలో ప్రత్యక్షపరచబడే ధన్యత ఇవ్వబోతున్నాం. అట్టి నిరీక్షత మనం అందరం కూడా ఈ భూమిపైన జీవించుగాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్.